లో అక్రమంగా ఇసుక బియ్యం మట్టి మాఫియా నడుస్తున్నాయని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు అన్నారు. తనపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. తనని చంపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్నా కాబట్టి గన్మెన్లతో సురక్షితంగా ఉన్నానని పుట్ట మధు తెలిపారు. ఇట్లనే మీరు చూడగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నన్ను చంపిస్తుంది ఖచ్చితంగా. చెప్పేది లేదు, ప్రాజెక్టులు చెప్పేది లేదు, ఏం చెప్పేది లేదు. ఏది దొంగతనం ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఏం లేదని తేలిపోయింది. ఏం తేలింది? ప్రజలకు సేవకుడుగా ఉన్నాడు అనేది తేలిపోయింది. కనుక నెక్స్ట్ ఏం చేయాలిగా? ఇవాళ 3 సార్లు ఓడిపోయినాక కూడా ఈ నియోజకవర్గంలో ఒక చిన్న భూ కుంభకోణము, ఏ కుంభకోణము బయటికి లేదు. కనుక ఈసారి చంపిపిస్తే మాకు అడ్డు ఉండదని 100% మొన్ననే ట్రై చేసారు జిల్లా పరిషత్ చైర్మన్ కనుక. ఎప్పుడైతే పోతారో అప్పుడు నా మీద దాడి ఖచ్చితంగా జరుగుతుంది. చేసి అంతమొంచే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నా లారీలు ఏంటియో బయటికి తీయాలి, ప్రజలే అడగాలి నా పక్షాన. నా ఇసుక క్వారీలు ఏవో బయట పెట్టాలి. మొత్తం అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. మొన్నటిదాకా అంటే మేము ఎమ్మెల్యే ఉన్నాం, నేనేం చేయాలి, నా ప్రభుత్వం లేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఆయనే, ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటాను. ఇంకా ఆడాడ నేనే ముఖ్యమంత్రి, వాళ్ళు రేపు ముఖ్యమంత్రి అయితే అంటాడు. ముఖ్యమంత్రి అసలు కూడా ఆయనదే మొత్తం నడుతుంది మాదారాలు చెప్తారు. కనుక ఇవాళ నా లారీలు బయట పెట్టాలి, నా ఇసుక క్వారీలు బయట పెట్టాలి. ఈ ఇసుక లారీలు దొంగతనాలను ఆపాలి. 100 లారీలు రోజు దొంగతనాలు అవుతున్నాయి. అప్పులు ఉన్నాయి. అవి అతి త్వరలో మేము ఇసుక డంపుల కాడికి కూడా పోతాం, ఇసుక క్వారీల కాడికి కూడా పోతాం. ఇంకెన్ని రోజులు మా బయటకి తీయరు అని అడుగుతాం. 100% ఇసుక లారీలు ఇలా ధ్వంసం చేస్తున్నది. ఆ రోజు ప్రభుత్వానికి పోయిన డబ్బులు ఇప్పుడు ప్రభుత్వానికి పోతలేవు. మొత్తం దోపిడీ జరుగుతున్నది. కనుక ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నా మీద 10 సంవత్సరాలు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేయమని డిమాండ్ ప్రజలే పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లనే మీరు చూడగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నన్ను చంపిస్తుంది ఖచ్చితంగా.